49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ విగ్రహాలు పెట్టడం వల్ల డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ జరగదు. విగ్రహాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. ఇలా మహనీయుల విగ్రహాలు రాష్ట్రంలో ప్రతి వాడకు ఊరున అన్ని గల్లీలలో కూడా ఉన్నాయి. ఈ విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలేం అభివృద్ధి గారు, ప్రజలేం డెవలప్ గారు. అదే 5,000 కోట్ల రూపాయలతో ఇలా చూసుకుంటే మనం చూసుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎంత దారుణమైనటువంటి స్థితి పరిస్థితులు ఉంది. ఇలా పేద ప్రజలు అనేక మంది సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము బాగుపడతాం అనుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా పేదరికం ఎట్లుంది అట్లుంది తప్ప రాష్ట్రం సాధించుకున్నాక కూడా డెవలప్మెంట్ కాలేదు. మీరు అనవసరంగా ఈ 1,000 కోట్ల రూపాయలు ఇక అధికారం ఉందని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు కాక పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినట్టు మేము కూడా విగ్రహాలు పెట్టి చూపిస్తామని చెప్పేసి 5,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. ఇది డెవలప్మెంట్ కోసం వాడండి. ఇలా చూసుకుంటే గిట్ట ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంత దారుణమైనటువంటి ఉంది ఎడ్యుకేషన్ వ్యవస్థ. ఇవాళ దానికోసం ఖర్చు పెట్టండి. ఇలా మనం చూసుకుంటే హైదరాబాద్లో చూసుకుంటే గాంధీ హాస్పిటల్కి వెళ్దాం. గాంధీ హాస్పిటల్ అసలు రోగులు కింద నేలపైన వండుకునే స్థితి కూడా ఉంది. ఇలా అంత ఇబ్బందికరంగా ఉంది దవాఖానలలో. వాటి కోసం హాస్పిటల్స్ కోసం ఖర్చు పెట్టండి కానీ విగ్రహాల కోసము అంటే ఒక గవర్నమెంట్ చేసింది వాళ్ళు చేసింది మనం ఎందుకు తక్కువ, మనం కూడా ఏదో ఒకటి చెప్పి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేద్దామనే ఉద్దేశంతో పెడుతున్నారు తప్ప ప్రజలకు డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి చెందాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేసి మాత్రం చేస్తలేరు. ఇది చేసేది మాత్రం ముమ్మాటికి రాంగి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టకండి. మహనీయుల విగ్రహాలు అనేకంగా ఉన్నాయి. మనం చూసుకుంటే గిట అదే గాంధీ విగ్రహము బాపు ఘాట్ అని చెప్పేసి మనం చూసుకుంటే గిట లంగరౌజ్ కాడ పెద్ద విగ్రహం ఉంది. ఇలా ఆ విగ్రహం ఉంది. తర్వాత 5,000 కోట్లు పెట్టి మూసీ నది కాడ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5,000 కోట్ల రూపాయలు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఎంతో ఉపయోగపడతాయి ఆ డబ్బులు. కాబట్టి ఈ నిర్ణయం సరికాదని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. గాంధీ గారి విగ్రహం పెడితే అందరికీ సంతోషమే, కానీ మూసీ నది దగ్గర అందరికీ సంతోషమే, కానీ దానికి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా మీకు? 5,000 కోట్లు. ఇది 5,000 కోట్లు పేదవాళ్ళు ఉన్నారు కదా, అన్ని వేల కోట్లు పెట్టే బదులు పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్స్ కట్టించి మంచిగా ఇప్పుడున్న పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేదవాళ్ళు రోడ్డు మీద బతుకుతున్నారు. అదే 5,000 కోట్లు పేద ప్రజలకు ఏదో అన్ని కట్టించి వాళ్ళకి ఏవైతే చెప్పారో ఆ హామీలు నెరవేర్చుకోవాలి. కానీ అంత అవసరం ఏముంది? గాంధీ తాత అంటే మన అందరికి రెస్పెక్ట్. ఎందుకంటే 1947లో మనకి స్వాతంత్రం తెచ్చాడు ఆయన. మనం ఈరోజు స్వాతంత్రంగా మాట్లాడుకుంటున్నామంటే ఆయన వల్లనే. తక్కువగా అంచనా వేసి మాట్లాడకూడదు. కానీ 5,000 కోట్లు అంటే మామూలు. మళ్ళీ ఆ అప్పు ఎవరి మీద భారం పడుతుందో తెలుసా? పేద ప్రజల మీదనే పడుతుంది. ఆ పేద 5,000 కోట్లు ఖర్చు అయితే అన్నారు. అంతేగాని కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వచ్చు, కాంగ్రెస్ నాయకులు ఇవ్వచ్చు, గవర్నమెంటే ఖర్చు పెడుతుందని ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద నిందేస్తున్నారు? అలా నిందేయటం కరెక్ట్ కాదు కదా. రేవంత్ రెడ్డి మీద నింద వేస్తున్నారు, మా అన్న మీద నింద వేస్తున్నారా? అవును మేడం. మా అన్న మీద ఎందుకు నింద వేస్తారు? మరి మేము అడుగుతుంది అది. మా నింద అంటే అది అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు 5,000 కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్ కాదు, పెద్ద అమౌంటే అది. ఆయన మళ్ళీ అప్పులు తీసుకొని వచ్చి పెడుతున్నారేమో కదా అని చెప్పుకుంటున్నారు. మళ్ళీ అప్పు చేసి ఈ విగ్రహం కోసం ఓపెనింగ్ చేయడం, మన రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారంట.